హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అందరూ బాగుండాలండి. అందరిలో నేను కూడా ఉండాలి. ఈరోజు వచ్చి గోంగూర పుదీనా పచ్చడి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోంగూర, ఒక గుప్పెడు పచ్చిమిరపకాయలు, అంటే ఒక 15 కాయలు ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మంటగల్లకాయ చూసి మీరు కూడా దాన్ని బట్టి వేసుకోండి. ఈ నిన్న మొన్న దోసకాయ పచ్చడి, బీరకాయ పచ్చడి చేసాక మంటగా ఉన్నాయి కొంచెం, అయితే బాగుంది ఓవరాల్గా. ఇవి వచ్చేసి ఈ గుప్పెడు పచ్చిమిరకాయలు, అంటే ఒక 15 కాయలు 16 ఉంటాయి, లక్కేయలేదు. గుప్పెడు పుదీనాకు, గుప్పెడుతో గుప్పెడు. మా అబ్బాయి 10 రూపాయలు తెచ్చాడు. ఇది కూడా వేసేసుకోవాలి. ఇంకా వాటర్ పోసుకోకుండా నూనె వేసి మగ్గ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ కొత్తిమీర ఇది ఉంది, ప్రజెంట్ ఇంట్లో ఉందమ్మా, ఇంకా కొంచెం కొత్తిమీర ఉంది, దాన్ని బట్టి వేసేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. కరివేపాకు, ఇవన్నీ నూరేటప్పుడు, ఇది తాలింపుకి, ఇది నూరేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి. ఏంటమ్మా రోజు పచ్చళ్ళ చూపిస్తున్నాం అనుకుంటున్నారా? ఒక పచ్చడి, ఒక కూర, ఒక ఫ్రై ఫ్రెండ్స్. అన్నం కడుపు నిండా తృప్తిగా తినాలి అంటే మేము చేసేదైతే కాకరకాయ ఉంది ఆల్రెడీ, పచ్చడి పెట్టాము. ఇంకో కూర చేస్తాం ఏదో ఒకటి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇంకొంచెం మగ్గాలి, మగ్గుతుంది. నాకు ఇయ్యన పచ్చిమిరపకాయలు అన్నట్టు అనిపించింది. మీకు చెప్తుంటే మీకు ఎలా ఉందో కానీ నాకు చూస్తుంటే నాకు అలా అనిపించింది. ఇప్పుడు చూడండి ఎన్ని వచ్చినాయో. సరిపోతాయి ఫ్రెండ్స్. మరి మంట తినలేకపోతున్నాం. ఈ మంటను బట్టి మీరు వేసుకోండి. ఇవైతే సరిపోతాయి మాకు. చూసి చెప్తానులే ఫ్రెండ్స్ నూరేటప్పుడు. ఇవ్వండి ఫ్రెండ్స్, ఒక ఉల్లిపాయ, ఒక చిన్నుల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక స్పూను జీలకర్ర, ఒక 2 స్పూన్లు కల్లు ఉప్పు పెట్టాను. కరివేపాకు, కొత్తిమీర వేసి నూరుతాము. కొంచెం కొత్తిమీర ఉంది ఫ్రెండ్స్, అది వేస్తున్నాను. నూరేటప్పుడు కొంచెం వేస్తాను. మగ్గింది ఫ్రెండ్స్, ఒక 10 నిమిషాలు ఆగి నూరుతాము. ఆపేసి మూత పెడుతున్నాను ఫ్రెండ్స్. క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ, క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ. ఫ్రెండ్స్, తాలింపు వేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఫ్రెండ్స్. టమాటాలు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేగినాయి కొంచెం, వేగితే సరిపోతుంది. ఉల్లిపాయలు ఒక 2 నిమిషాలు టమాటా మగ్గనిచ్చి క్యాలీఫ్లవర్ వేస్తాను. క్యాలీఫ్లవర్ ముక్కలు ఫ్రెండ్స్, ఇది కొంచెం లావుగానే కట్ చేసాం. ఉడికేటప్పటికి చిన్న పీస్ అయిపోతుంది ఇది, అందుకని ఇట్లా అయిపోతుంది. అందుకని కొంచెం లావుగానే కట్ చేసాము. ఇది ఫ్రెండ్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, కొంచెం మగ్గిని ఈ మాత్రం అయితే సరిపోతుంది. వేసాను ఫ్రెండ్స్. ఉప్పు పసుపు వేసేస్తాను సరిపోయినాక, తర్వాత చూసుకొని అడ్జస్ట్ చేస్తాను. పసుపు వేసాను ఫ్రెండ్స్. ఉప్పు ప్రజెంట్ కొంచెం వేసాను ఫ్రెండ్స్, చూసి అడ్జస్ట్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. నేను ఇలా ఎగరేస్తాను ఫ్రెండ్స్. ఇది గిన్నె నిండా ఉంది కదా, కాసేపు వదిలేద్దాం ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాము. ఇప్పుడు ఈ గోంగూర పచ్చడి శుభ్రంగా ఇదంతా చల్లగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు నూరుదాము. గోంగూర కనపడుతుంది. పచ్చిమిరపకాయలు నూరుతుంది మా ఈపరాలు.
పచ్చిమిరకాయలు నూరిన తర్వాత గోంగూర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేస్తున్నాను, చిన్నులపాయ వేస్తున్నాను, జీలకర్ర వేస్తున్నాను. గోంగూర వేసి పెద్దపాయి, కరివేపాకు, కొత్తిమీర ఫ్రెండ్స్ అన్నీ వేస్తాము. చూడండి, గోంగూర పచ్చడి అదిరిపోవాలి ఫ్రెండ్స్. పుదీనాకు, కొత్తిమీర అన్నీ వేసి చేసుకోవాలి. ఒక రెప్ప కరివేపాకు వేస్తాను వేగేటప్పుడు. ఉల్లిపాయ వేసేసాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కొంచెం నలుగుతున్నారు. కొంచెం కరివేపాకు వేస్తున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీర కొంచెం వేసాను. ఉందా ఇంకా ఇంట్లో కొత్తిమీర? బాగుంది. బాగుందా? సూపర్. నా పేరు చూసేస్తారా క్యాలీఫ్లవర్ కూర చూద్దాం ఫ్రెండ్స్. ఇది చూసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కొంచెం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక స్పూన్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు. గోంగూర తాలింపు వేస్తున్నాను ఫ్రెండ్స్. రెండు రెప్పలు చిన్నులపాయ దంచుతున్నాను ఫ్రెండ్స్. తాలింపు బాగుంటుంది. ఒక స్పూన్ తాలింపు ఇంట్లో అన్నీ కలిపి ఉంటాయి ఫ్రెండ్స్. మేము కలిపి ఉంచుకుంటాము, వేరుగా ఉంచము. ఒక ఎండుమిర్చి వేస్తున్నాను. ఈ వెల్లుల్లి చిత్త కొట్టి వేసాను ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు వేసాను, కొంచెం పసుపు వేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కాలింది. ఇంకా మరీ ఎక్కువ కాలితే బాగోద్దు. వేసేస్తున్నాను గోంగూర తాలింపులో. ఉల్లిపాయ ముక్కలు పెద్ద ఇట్లా తింటుంటే చాలా బాగుంటాయి మధ్యలో. కాకపోతే అలా ఉల్లిపాయ వేసినప్పుడు ఆ రోజే తిని వేసేయాలి పచ్చడి. ఆ రోజు మరుసటి ఎక్కువ ఉంటే మాకెందుకో పాడైద్దని అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, తాలింపు వేసాను. 1 నిమిషం మగ్గనిచ్చి తీసి గిన్నెలో పెడతాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నిండా వేసాము. కిందకి వెళ్ళిపోయింది కూర. చూడండి. ఇంక ఇప్పుడు కారం వేస్తాను ఫ్రెండ్స్. ఇది స్పూను చిన్నది ఫ్రెండ్స్, ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్. అది మేము వేసే కారం కూర కారం ఫ్రెండ్స్, మసాలా కారం కొట్టించుకున్నాము బయట. ఎప్పుడు మేము కొట్టుకునేవాళ్ళం, ఈసారి మా వాళ్ళు కాక బయట కొట్టించాము. ఎందుకంటే ఫ్రెండ్స్, కొంచెం సేపు ఒక 2-3 నిమిషాలు గోంగూర మగ్గింది తాలింపులో కూడా. ఇంకా ఆపేస్తున్నాను ఫ్రెండ్స్. అయిపోయాను. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంక 5 మినిట్స్ కూర. గుమ్మగుమ్మలు ఆడుతున్న ఫ్రెండ్స్. తినేటప్పుడు చూడాలి ఇది ఎలా ఉందనేది. మనకు తెలియదు, మధ్యలో చూడలేదు టేస్ట్. దాని దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా గుజ్జుగా ఉంటుంది కూర, బాగుంటుందని. ఇంకొక 5 నిమిషాలు ఫ్రెండ్స్ ఉడికిద్ది, అయిపోయిద్ది. ఆపేస్తున్నాను, ఆపట్లేదు, ఉడికిద్ది 5 నిమిషాలు. ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇంకోటి ఇందాక అంతలా మొక్కలు ఉన్నాయి, ఇప్పుడు చూడండి నుగ్గు అయిపోయింది. మేము గంట కూడా పెట్టలేము సరిగా. ఇది ఫ్రెండ్స్
చూడండి ఫ్రెండ్స్, దింపాను కర్రీ. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది కాలీఫ్లవర్ టమాటా కర్రీ, గోంగూర పుదీనా పచ్చడి. దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసి నూరాను, చూపించాలండి మీకు. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ చూసి చెప్తాను ఫ్రెండ్స్, ఉండండి అలాగే చెప్తా. ఫ్రెండ్స్, కర్రీ విజయ కాలీఫ్లవర్ టమాటా కర్రీ, గోంగూర పచ్చడి చూసి చెప్పు. మనం చేసింది అనుకో, వాళ్ళు చూడాలి కదా, తెలుసుకోవాలి కదా. బాగుంది. గోంగూర తింటున్నా. గోంగూర పచ్చడి రెండు తెలుగుదానే, అదే బాగుంది. సూపర్ టేస్ట్. ఫ్రెండ్స్, బాగానే కుదిరినాయి అంట. మీరు కూడా అలా చేసుకోండి, ఏది కొలతలు చెప్పట్లేదు.